ఏమిటికంటే అది పోనీ అవతలకి రెండు అర్థాలు ఉన్నాయి దాంట్లో. అది అవతలకి పోతుంది ఊపితే ఇట్లా పొడుతు మీద దాని ముళ్ళేమన్నా మన లోపలికి పోతే ఇన్ఫెక్షన్ అవుతుంది. రెండు ఉన్నాయి దాంట్లో. నేను అట్లా ఒక చీకిటిని కూడా ఒక మాట అట్లా కొట్టేవాడు కూడా కాదు నేను. ఆ రీతిలో ఈ పొద్దు గుల్బాగా తాలూకు 20 ఏళ్ళు నేను మీకు సేవ చేసుకొని వస్తుంది. 20 ఏళ్ళు చేస్తుంది. 20 ఏళ్ళు నేను చేసిన సేవ యా ఊర్లో దేవస్థానం గట్ల, యా ఊర్లో హాస్పిటల్కి వెళ్ళా, యా ఊర్లో శబరిమలకి పోలా, యా ఊర్లో ఓం శక్తికి పోలా, యా ఊర్లో అమ్మ భగవానికి పోలా. ఎవరన్నా చెప్పడం మా ఊర్లో లేదు చూద్దాం. ఎవరన్నా చెప్తారా? ఎవరన్నా? ఎన్ని ఏళ్ళు నేను శబరిమలకి కోసం పంపించింటా, ఎన్ని ఏళ్ళు ఓం శక్తి కనిపించింటా, ఇన్ని ఏళ్ళు 16 ఏళ్ళు నేను చేసిన సేవ మీరు ఒకే ఒక నిమిషంలో ఒకసారి ఎవరో బస్సులు పంపించారు. అట్లా మీరు ఓట్లు వేసేసి వాళ్ళు కాపాడుకుంటారే. ఇప్పుడు గవర్నమెంట్ ఉందా? వాళ్ళు ఎంత డెవలప్మెంట్ చేసేకైతుంది. మేము ఇప్పుడు 400 కోట్లు డెవలప్మెంట్ చేస్తా ఉంటాం కోలార్లో. అయిపోతుంది. మీరు వచ్చి రోడ్లు చూడండి ఎట్లా నడుస్తా ఉంది, ఏం నడుస్తా ఉంది. అదే నడుస్తా ఉందా? ఈ రోడ్ నేను ఆపోజిషన్ రోడ్ గ్యాప్ ఉందా? ఒడ్డిపల్లి ఇంకా ఒకే పడ మీదకి వద్దరికి ఒకే రోడ్ వేసింది. ఏమే అన్నా రెడీనా? గ్యాప్ ఉందా? రోడ్ వేసింది అంత ఆటనికా ఇటు వరకు వేసింది. మేము అంత వేసిన నేను ఆపొద్దు ఏం రోడ్ వేసినా అవే ఉన్నాయి. కానీ ఈ పొద్దుకు దీనికి వచ్చి పెయింట్ కూడా పోయినా. నేను వేసిన రోడ్ ఆపత్తిగా ఉండేది. ఇక్కడ అట్లా డెవలప్మెంట్ చేసిన, ఎన్ని ట్యాంకులు కట్టించిన, స్కూల్ రూములు కట్టించిన, దేవస్థానాలు చేసిన, ఎన్ని దేవస్థానాలకు సహాయం చేసిన, ఎన్ని హాస్పిటల్కి సహాయం చేసిన, రాజకీయంగా వైయక్తికంగా అన్నింటిలోనూ నేను యాపత్తు తాలూకు జనాలు ఇచ్చినా మీ అండకి యాపత్తు మీ చెప్తానని నన్ను అండగానే నిలబడుకొని ఉంటా. ఇదే మాట పైన చదివి కూడా నేను చెప్తే మా ముస్లిమాన్ బాంధవులకు చెప్పింటే నేను సార్ మీకు యాపత్తున్నా మీ అండగా నిలిచిండేది ముస్లిమాన్ బాంధవులకు ఏమన్నా గేట్లో నిలిచిండేది అంటే నంబర్ 1 నాలం కుర్చీ, నంబర్ 2 కొత్తూరు మందిని నిలిచేది ముస్లిమాన్ బాంధవులు కూడా నేను చెప్పింటే ఈ పొద్దుకు అదే తర ఉన్నాం. మా బ్లాక్ ప్రింట్ అమ్మానన్న మీకంటే ఇద్దరు వచ్చేది ఒక యాపత్తు వాళ్ళు అంతే నేను అంతే జతులోనే కాసుకొని జతులోనే ఉంటాం. మేము యాపత్తును అది నేను యాపత్తు మనిషిలా నాకు మంచి చేసిండేవాడిని. యాపత్తు నేను మరవను. ఈ పొద్దు కొత్తూరు మంచి కర్ణాటకలో తెలుసుంటే విజయవాడకు పోతే నన్ను నిలబడుకొని రోడ్లో పట్టుకొని ఫోటోలు దిగుతారు. మైసూరుకి పోతే నన్ను నిలబడుకుంటే ఫోటోలు దిగుతాను. భోజనం తింటా ఉంటే షూమక్కకు పోతే ఏడో హోటల్లో భోజనం తింటే ఫోటోలు దిగుతారు. బెల్గాంలో నా దగ్గర ఫోటోలు దిగుతారు. ఆ భిక్ష పెట్టినదంతా ఈ ముల్బాగల్ తాలూకు జనాలు, వేరే వాళ్ళు కాదు. మీరే నన్ను గుర్తించింది, మీరే నన్ను పెంచింది. ఎన్నో ఆస్తులు ఉంటాయి, ఎంతో ఉంటాయి. వాళ్ళెవరికి జనాలు తెలిసేలా, వాళ్ళు ఎవరు మాట్లాడి కూడా మాట్లాడాలా. మనము చాలా తక్కువ ఉన్నా కర్ణాటక లెవెల్లో తెలిసేట్లు చేస్తారు కదా మీరు. దీనికన్నా ఏమై ఆస్తి కావాలా? దీనికన్నా ఏమి ఆస్తి కావాలా? ఈ ఆస్తి చాలదా? ఈ జనాలు ఉండే చాలదా? ఈ ఆస్తి చాలదా మనకి? ఈ ఆస్తినే శక్తివంత ఆస్తి. వేరే ఆస్తులంతా శక్తి కాదు, ఇవే శక్తివంత ఆస్తులు మనకి. ఈ పొద్దు జేడీఎస్ బీజేపీ ఇద్దరు బాయ్ బాయ్ ఒకటైపోయినారు. ఇద్దరు ఒకటైపోయినారు కదా. జేడీఎస్ బీజేపీ ఒకటైపోయినారు. ఇది సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే ఏం తెలుస్తుందమ్మా మీకంతా? జేడీఎస్ అంటే సెక్యులర్ అంటారు. సెక్యులర్ అంటే మా దగ్గర జాతి నీతి భేదం ఏమీ లేదు, మేమందరూ ఒకటే అంటారు. బీజేపీ వాళ్ళు ఏమంటారు? మేము హిందూస్ ఉంటారు. మేమేమి పాకిస్తాన్కి వచ్చినామా? మేము హిందువులు కదా. మేమేమి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చినామా? మేమేమి హిందువులు కదా. మేము హిందువులే. కానీ జేడీఎస్ పోయి వాళ్ళ జట్లో చేరి, సెక్యులర్ వాళ్ళు పోయి కోమువాది వాళ్ళ జట్లో చేరి ఇప్పుడు అపవిత్రం అయిపోయింది. ఇది అపవిత్రం అయిపోయి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు. 3 తీసుకున్నారు సీట్లు వాళ్ళు జేడీఎస్ వాళ్ళు. ఒక తెల్నాము, ఈ పక్క ఒక తెల్నాము, సెంటర్లో ఎర్నాము. 3 సీట్లు. హాసను, మండ్య, కోలార్ 3 తీసుకున్నాడు. 3 నామాలు కరెక్ట్గా సరిపోయింది. అది 3 నామాలు సరిపోయింది. కానీ ఈ పొద్దు కుమార్ అని అంటాడు ఒక మాట. పెద్దోడు కుమార్ అన్న 2 సత్తులు సీఎం అయిండేవాడు. ఆయన వీళ్ళు ఫ్రీ గ్యారంటీలు ఇచ్చేసి ఆడబిడ్డలు వచ్చేసి దావు తప్పైనారు అంటారు. ఇది న్యాయమేంపా? అవునప్పా. ఆయా ఉండు. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకానే వాళ్ళ అప్పు ప్రధానమంత్రి అయింది ఇప్పుడు, అది కూడా తెలుసు. కానీ ఒకటి మా ఆడబిడ్డలు దావు తప్పినాడు ఉంటారు కుమారస్వామి. మీరు టీవీలో చూసినారు కదా, స్ట్రైక్లు అయితే ఉండేది. ఆ మాట అనొచ్చునా? తప్పు కదా. ఆ మాట అనకూడదు కదా. పైన సతి ఏమన్నా ఈ మాట నేను చెప్పును కూడా చెప్పకూడదు. బై డిఫాల్ట్గా మొదలే దాన్ని సారీ అడిగేసి చెప్తా. మన అంబరీష్ అన్న, మన కర్ణాటక ఫిల్మ్ మేకర్ అంబరీష్ అన్న ఎట్లా వాడు, ఆయన అంబరీష్ అన్న పెండ్లామి ఎలక్షన్ నిలిచింటే ఆ పొద్దు వాళ్ళన్న రేవండి అంటాడు. ఏమంటాడు? అనేక అయ్యేలా నాకు ఆ మాట. ఆయమ్మ ఇప్పుడే మొగుడు చచ్చిపోయింది, ఇప్పుడే ఆయమ్మకి ఎలక్షన్ కావాలన్నా, ఇది అవసరమా అని ఉత్తర చెట్టుగా మాట్లాడతాడు ఆయమ్మని. అప్పుడు ఆయమ్మ ఇట్లా పొగబెట్టుకోపా ఎలక్షన్కి. క్లియరా? ముగిసినా
అట్లా పోయిన సతి వాళ్ళ అన్న మాట్లాడా, ఈ సతి తమ్ముడు మాట్లాడా. ఇవంతా ఆడబిడ్డల పైన ఒక గౌరవం, ఒక మర్యాద, ఒక ప్రీతి, ఒక విశ్వాసం ఉండాలి. అవంతా మాట్లాడేదంత బాగా రాజకీయం చేద్దాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, కొట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. కానీ ఆడబిడ్డల గురించి ఇట్లా చెడ్డ మాటలు మాట్లాడేది అవంత పద్ధతి కాదు. దాన్ని ఇంకా ఈ పొద్దు కర్ణాటకలో 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. 20 సీట్ల కన్నా పైన గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ 20 సీట్లు పైన గెలుస్తాం. ఈ పొద్దు మన చేయి గుర్తు. ఈ దేశంకి కాంగ్రెస్ పార్టీ ఏమి చేసింది మీరు అడగచ్చు మమ్మల్ని. ఈ దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. దేశం స్వాతంత్రం తెచ్చింది ఎవరమ్మా? కాంగ్రెస్ పక్షమో. అప్పుడు బీజేపీ లేనే లేదు. బీజేపీ ఇప్పుడు మీద బీజేపీ పార్టీనే లేదు. అప్పుడు జేడీఎస్ పార్టీనూ లేదు. అప్పుడు కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టీవీ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి టెలిఫోన్ తెచ్చా. ఈ కాంగ్రెస్ ఈ దేశానికి వచ్చేసి ఇంటర్నెట్ తెచ్చా. కాంగ్రెస్ ఈ దేశానికి కారణం తెచ్చా. అన్నీ తెచ్చా. కానీ రైతులకు ఎంతో సపోర్ట్ చేసుకోవచ్చా. వీళ్ళేం 10 ఏళ్ళు ఉండి వీళ్ళేం చేసిండేదే 1,65,000 కోట్లు అప్పు చేసింది. అది మాత్రం మన పైన కరెక్ట్గా చేసినారు. 1,65,000 165 లక్షల కోట్లు. నేను లక్ష ఇట్లా ఉల్టా చెప్పేస్తే 165 లక్షల కోట్లు అప్పులు చేసినారు అంతే వీళ్ళు. స్వాతంత్రం వచ్చేప్పటికి 60 ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసిన 40 లక్షల కోట్లు, 40 లక్షల కోట్లు అప్పులు చేసింది. వీళ్ళు 10 ఏళ్ళకి 1,65 లక్షల కోట్లు అప్పులు చేసేసి మన మీదంతా చేసినారు. కానీ ఈ పొద్దు తనప్ప వాళ్ళని ఈ పొద్దు గాడీలు ఫ్యాక్టరీలు చేసేవాడు వాడు రేట్ పెట్టుకుంటాడా? ఇప్పుడు అమ్మా నువ్వు ఫోన్ తీస్తూ ఉండవు, వీడియో చేస్తూ ఉండవు, నీ ఫోన్ రేట్ నువ్వు కొనిండేదే కదా, దానికి ఒక రేట్ ఉంటుంది కదా. నువ్వు కమ్మలు తీసుకుంటావు ఒక రేట్ ఉందా, ఒక స్టిక్కర్ తీసుకుంటావు ఒక రేట్ ఉందా. ఎందుకు రైతు పండిండే దానికి ఒక రేట్ లేదు? టమాటా కానీ, వంకాయ కానీ, ఉర్లగడ్డ కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ, ఏమిటికే కానీ రేట్ ఉందా? ఎందుకు మా రైతు ఆ రేట్లు పెట్టుకోకూడదు? మా రైతు చేసింది ఎట్లా పంటకి, ఆ రైతు పంటకి ఆ రైతుకి ఏం ఖర్చు పడింది, ఆ రైతు ఏం చేసినాడు, ఆ రైతుకి ఆ రేటు ఫిక్స్ చేసే అధికారం ఆ రైతుకే రావాలంటే ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీ గెలవాలా, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలా. కాంగ్రెస్ పార్టీ మీ రేటు రైతు కోలా దానికి రేటు ఉందా? ఏమరా టీవీ ఉందా లేదరా? రేటు ఉందా? ఉంది. ప్యాంటా ఉందా? అన్నిటికీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయా లేదు రేట్లో? ఎందుకు రైతు పెంచింది, రైతు పంట పెట్టింది రైతుకి ఎందుకు లేదు? గాడీలు మ్యానుఫ్యాక్చర్ వాడు రేటు వాడిది, కోకోకోలా వాడిది, పెప్సీ వాడు పెప్సీది, స్టిక్కర్ వాడు స్టిక్కరు, పసుపు కుంకుమ వాళ్ళ రేటు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళంతా పెద్దోళ్ళు అయితే ఉండారు. ఈ పొద్దు ఏమన్నా అన్యాయం అయితే ఉండేది, బీద స్థానంలో ఉండేది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉండేది అంటే ఈ ఇండియాలో ఉండేట్ల రైతులు మాత్రమే అట్లయితే ఉండేది. ఆ రైతులు పంట పెట్టిండేదానికి దానికి బెంబల విల ఒక ఫిక్స్. టమాటా రైతు పండేదానికి 1 కేజీకి 25 రూపాయలు ఖర్చు అయ్యింది. ఎవరికి? 1 కేజీకి 25 రూపాయలు, 40 రూపాయలు 1 కేజీ రైతుకి చెప్పి దానిపైన అరాజు. మినిమం ఇది ఇప్పుడు చీటీ చేస్తాం కదా మనము, మినిమం దానిపైన అరాజు. ఆ రకంలో చేయాలంటే మీరందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలా. కాంగ్రెస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తాం, ఏమి మాట్లాడినా మేము ఇష్టపడే మాట్లాడతాం, కానీ కష్టపడి మాట్లాడము. ఇష్టపడే పని చేస్తాం, కష్టపడి పని చేయం, ఇష్టపడి ఓటెడతాం, ఇష్టపడి ఓటేపించుకుంటాం. మీ దగ్గర ఓటేపించుకొని మేము వచ్చి మీ సేవ చేసాకే, కానీ మా జోబులు నింపుకునే కాదు. మేము మీ దగ్గర ఓటేపించుకోలే, మా జోబులు నింపుకొని ఉండలే, మాకు వద్దు, మాకు అవసరం లే. మాకు ఈ పైరుకూరు సంతలో మీకు అందరికీ అడుక్కుంటా నేను, మమ్మల్ని మిగిలి పెట్టుకోండా, ఈ కొత్తూరు మందిని మిగిలి పెట్టుకోండా. కొత్తూరు కొంచెం వచ్చి వీటికి వచ్చినప్పుడు ఆదుకునేట్లా వాడు నేను. ఆదినారాయణ మిగిలి పెట్టుకోండా, గౌతమ్ని మిగిలి పెట్టుకోండా, మీ ఊర్లో ఉన్న నాయకులు మిగిలి పెట్టుకోండా. మేము ఏపోతే మీ సేవకులుగా పనిచేస్తాం. ఎవరన్నా ఈ ఊరికి వాచ్మెన్ గా కాసే తింటే మేమే యాడున్నా ఎక్కడున్నా ఏమున్నా మేము ఏపోతే మీకంతా కాస్తాం. ఎందుకో సేవలు చేస్తాం. 5 గ్యారంటీలు ఇస్తే మేమేమో నేను చెప్పుకొని తిరుగుతా ఉన్నాం. మేమే మా 2000 రూపాయలు ఒక ఇంట్లో ఒక యజమానికి వస్తా ఉందా? కరెంటు బిల్లు 0 వస్తా ఉందా మీకు అందరికీ? నిజం చెప్పండి. తప్పు చెప్పి మీరు ఏకంగా ఊయండి, మమ్మల్ని మేము ఊపించుకుంటాం. తప్పు చెప్పి మేమేమో తప్పు ఉంటే కరెక్టా లేదా? కరెంటు ఫ్రీ వచ్చిందా? బస్సులు ఫ్రీనా? ఇవనిది ఫ్రీనా? 5 కేజీలు బియ్యము
5 కేజీలు భీము అంటే రాగలు 2 కేజీలు ఇచ్చు, 3 కేజీలు భీము ఇచ్చు, ఇంకా 5 కేజీలు దుడ్డు పడుతుందే అకౌంట్లకు వచ్చి. ఏంపా కరెంట్ ఫ్రీ ఎవరికి వస్తే చేయలేదండి, అందరూ కరెంట్ ఫ్రీ వచ్చేవాళ్ళు, 2000 రూపాయలు వచ్చేవాళ్ళు, యూనిటీ వచ్చేవాళ్ళు, బస్సులో తిరిగిండే వాళ్ళు. ఆడబిడ్డలు మా ఆడబిడ్డలు అంతా కూకున్నారు, ఆరాముగా బస్సులో కూకొని తిరగండి అమ్మా, దేవస్థానాలకు పోండి తల్లి, దేవుళ్ళకి మొక్కండి అమ్మా, మనమంతా బాగుండాలమ్మా. మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు, మీ యజమానులు, బిడ్డలు, పాపలు అందరూ బాగుండాలి, మీ అత్త మీ మామ అందరూ బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు, మంచి చదువు రావాలి, మంచి పనులు చిక్కాలమ్మ వాళ్ళకి. మీరంతా దేవుడి మొక్కల సిద్ధరామన్న డికే శివకుమార్లో ఇన్నంతా ఇచ్చినాం. ఇప్పుడు మేము ఓటు అడిగేదానికి మాకు హక్కు ఉంది. మీకు ఇంతంతా చేసినామమ్మా, కొత్తూరు మంజు ఎమ్మెల్యే ఉండి ఇది చేసా, ఎమ్మెల్యేలు ముందు చేసింటే ఈ పొద్దు ఇది చేసినాం, గవర్నమెంట్కి ఇంత సౌలతులు ఇస్తూ ఉన్నాం మీకు చెప్తా ఉన్నాం. మేము మాకు ఓటు అడిగే హక్కు ఉందా లేదా? దానికే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఓటేసి గౌతమ్ వాళ్ళని గెలిపించి నా చేయి బలపడచ్చండా, ఆదినారాయణ చేయి బలపడచ్చండా, మన నాయకులు చేయి బలపడచ్చండా. సిద్ధరామన్న తగురు తెలుసు కదా, గోరుపట్లే వెనక కాలేస్తా ఉంది. ఎవరన్నా వచ్చేసాడు వెనక కాలు పెట్టింది గొరుపట్లే, ఏమో భయం పడి వెనక పడుతుంది. వెనక కాలు పెట్టేది భయం పడేదానికి, అది ఎగిరి మిందు పడేదానికి, మిందు పడే రేటు కొట్టిందంటే గొరుపట్లు నడి తిరిగిపోతుంది. అట్లా సిద్ధరామన్న బలము డికే శివకుమార్ బండ రాయి, బాంబులు పెట్టిన పగలదు రాయి, అది అట్లా రాయి డికే శివకుమార్. వీళ్ళంతా పుష్పటాకీలంతా ఏ ప్రయోజనంలా ఒత్తికి పడితే అంతే, ఆటికి ఫినిష్. అదే ఈ రీతిలో ఉండేవాళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మమ్మల్ని అంతా గెలిపేయండి అబ్బా. మేము పని చేసేవాళ్ళయ్యా, మేము ఊరికే కూకునేవాళ్ళు కాదు, మేము మీ సేవ చేసేవాళ్ళు, మీ పని చేసేవాళ్ళు, వెయ్యి పొగలు మేము మీ జన్మ పని చేసేవాడు. నేను తాగేవాడు కాదు, నేను ముందు కొట్టేవాడు కాదు, నాకు ఆ వాడికిలే ముందు కొట్టను, పని చేస్తా. ఆదినారాయణ అంతే, గౌతమ్ మా పార్లమెంట్ ఎంపీ క్యాండిడేట్ అంతేనే. మాకంతా ఓటేసి గెలిపిస్తే 24 hours మీ సేవ్ చేస్తాం. ఈ ఊర్లో చదివిండేవాడు నేను, ఈ నీళ్ళు తాగిండేవాడు, ఈడు తిరిగిండేవాడు, ఈడు చింతమాండలో అంతా ఉండే. ఏ రెడ్డి ఆడు ఎరకాయలు చింతమాండ దొంగిలిస్తాడు మత్తుందే, మా ఇసుక లెఫ్ట్లో ఉండే ఎరకాయలది ఉత్తా పోతే ఎక్కి దింపు ఉత్తా ఉండేది ఎరకాయలు. మేము ఇట్లా నువ్వు ఉంటావు కదా ఈడే ఆడ పక్కల రోడ్ వార్లో ఉండే, అట్లా ఈడు చింతకాయలు తినుకొని, ఈడు చెరుకులు తినుకొని, ఈడు దోసకాయ ఒప్పులు తినుకొని, మా బాలరాజన్ ఉన్నాడు చూడు, ఆడే దోసకాయలు పెడతావు నేను బండి. ఏం బాలరాజన్ నా చేతో చూడ, బాలరాజన్ ఉన్నాడు, ఆడే దోసకాయలు బండి ఉంటావు నింది. ఈడు దోసకాయలు తినుకొని మేము బతికి బస్సుల్లో 10 నిమిషాలు ఛార్జ్ ఇచ్చి ఈ మట్టుకు పెట్రోల్ కావాలా, మేము ఈ మట్టుకు ఈ 10 కారుల్లో పారాడాలా, మీ ముందు ఎమ్మెల్యేలు అయ్యి మీ ముందు మైకులు ఎత్తుకొని మాట్లాడాలంటే ఇదంతా మీరు చేసిన ఆశీర్వాదము, ఇదంతా మీరు పెట్టిండే ఆశీర్వాదము, ఇదంతా మీ బిడ్డలతో మమ్మల్ని చూసుకుంటే ఆశీర్వాదము. ఇంత చూసుకున్నప్పుడు మీరు ఇంకేముంది, మిమ్మల్ని ఏం అడగల? మేము ఆస్తి అడగల, మిమ్మల్ని దుడ్డు అడగల, మేము ఏమి అడగల. మిమ్మల్ని 5 ఏళ్ళు మీరు సర్వీస్ చేసినేమో, 5 ఏళ్ళు ఇప్పుడు ఓటేయండి అప్ప అని అడుగుతాం మిమ్మల్ని. అందరూ ఓటేయండి అని. ఈ సతి యావదే కారణకి ఏమారద్దండ, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇదే పైరుకూరు ఓబ్లీలో మీరు అతి ఇచ్చి మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీ సేవ చేసేదానికి మాకు అవకాశం ఇవ్వండి. మేము ఖండితంగా మీ సేవ చేస్తామని చెప్తా. మా పైరుకూరు ప్రజలకి అందరికీ నేను నమస్కరిస్తా. నా ఆత్మీయ స్నేహితులు, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి కూడా పెద్దలకి అందరికీ నమస్కరిస్తా. నా మాటలు ముగిస్తాను. మీ అందరూ యాపత్తు నాకు ఆశీర్వాదం చేస్తారు. నమ్మకం ఉంది. జై హింద్, జై కర్ణాటక మాత.